మన పెద్దలు చెప్పిన పురాణాల ప్రకారం ఒక్కో ఆలయ దర్శనం ఒక్కో దోష నివారణ. బల్లి దోషం తొలగిపోవాలంటే మన దేశంలో 2 ఆలయాలు మాత్రమే ఉన్నాయి. అందులో ఒకటి తమిళనాడులో ఉన్న కంచి, ఇంకొకటి మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కొడకంచి. 1000 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి స్వయంభూ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ఆదినారాయణ స్వామి టెంపుల్ కొడకంచి గ్రామంలో ఉంది. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం కొడకంచి గ్రామంలో ఉంది ఈ దేవాలయం. కంచి మరియు కొడకంచి ఈ 2 దేవాలయాల్లో మాత్రమే బంగారు వెండి బల్లులు దర్శనమిస్తాయి. వాటిని తాకితే బల్లి దోషాలు తొలగిపోతాయని చెబుతుంటారు. ఈ వీడియోలో మీకు కొడకంచి ఆదినారాయణ స్వామి దర్శనం చేసుకుందాం. ఆ బంగారు వెండి బల్లిలను తాకి దోషాలను పోగొట్టుకుందాం రండి. హలో, హాయ్, నమస్తే. నేను మీ కిషోర్ బింగి. వెల్కమ్ టు మై ఛానల్ కిషోర్ బింగి వ్లాగ్స్. వెళ్తే కంచి, లేకుంటే కొడకంచి. ఈ పదం మన పెద్దవాళ్ళు చాలా మంది మనకు చెప్తుంటారు. అంతటి గొప్ప విశిష్టమైన చరిత్ర కలిగినటువంటి దేవాలయమే కొడకంచి శ్రీ ఆదినారాయణ స్వామి టెంపుల్. కంచిలో ఎలాంటి పూజలు నిర్వహిస్తారో మన ఈ కొడకంచిలో కూడా అదే విధంగా పూజలు నిర్వహిస్తుంటారు. అంతటి విశిష్టమైన ఈ దేవాలయాన్ని సందర్శిస్తాం రండి. ఈ ఆలయం పటాన్ చెరువు నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. బొల్లారం శ్రీ జగన్నాథ స్వామి టెంపుల్ నుండి కేవలం 12 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఉప్పల్ నుండి రావాలనుకుంటే సికింద్రాబాద్ మీదుగా బాలానగర్, సురారం, వయా గండి మైసమ్మ, వావిలాల విలేజ్ మీదుగా 50 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ దేవాలయం. మీరు ఓఆర్ఆర్ మీదుగా వస్తే ఎగ్జిట్ నెంబర్ 5 దగ్గర శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమాన్ని సందర్శించండి. మన ప్రీవియస్ వీడియోలో ఆ ఆశ్రమం యొక్క ఫుల్ వీడియో ఉంది, వెళ్ళి చూడండి. లింక్ ని పైన ఐకార్ట్ లో ఇస్తాను, అది క్లిక్ చేస్తే డైరెక్ట్ గా వీడియోలోకి వెళ్తుంది. మనకి ఎంట్రన్స్ లోనే స్వామివారిని ఊరేగించే రథం కనిపిస్తూ ఉంటుంది. మనకి ముందుగా అభయాంజనేయ స్వామి దర్శనమిస్తాడు, అలాగే శివయ్య కూడా దర్శనమిస్తారు. నంది ఎదురుగా బ్రహ్మసూత్రంతో పెద్ద శివలింగం ఉంటుంది. ఇక్కడ ఉన్న ఆంజనేయ స్వామి పక్కనే అద్భుతమైన పెద్ద రావి చెట్టు ఉంటుంది. దీని వయస్సు 200 సంవత్సరాల పైనే ఉంటుందని ఇక్కడి గ్రామస్తులు చెప్తున్నారు. స్వామిని దర్శించుకొని ఆ శివయ్యకి నా బాధలని కష్టాలని నందీశ్వరుని చెవిలో చెప్పాను. మీలో ఎంతమంది ఇలా నందీశ్వరుని చెవిలో కష్టాలని బాధలను చెప్పుకుంటారో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. మనం లోపలికి ఎంటర్ అవ్వగానే ఒక పురాతన రాజగోపురం కనిపిస్తుంది. ఈ గోపురాన్ని చూడగానే అర్థమైపోతుంది ఈ ఆలయం ఎంత పురాతనమైనదో. గోపురం నుండి లోపలికి వెళ్ళగానే ఒక పెద్ద బండరాయి కనిపిస్తుంది. ఆ బండరాయిలోనే శ్రీ ఆదినారాయణ స్వామి స్వయంగా వెలిశారు. ఈ ఆలయం పక్కనే ఒక పెద్ద కోనేరు ఉంటుంది. ఒకప్పుడు ఈ కోనేరులోనే స్నానాలు చేసి స్వామివారిని దర్శించుకునేవారు. ఈ కోనేరులో నీళ్లు ఎన్నడూ ఎండిపోవని చెప్తుంటారు. కోనేరు చుట్టూ రాతి కట్టడాలతో ఒక షెల్టర్ ఉంటుంది. స్నానాలు చేసి బట్టలు మార్చుకోవడానికి కట్టారని నేను అనుకుంటున్నాను. ఈ కోనేరు మొత్తం రాతి మెట్లతో చూడటానికి చాలా అందంగా ఉంది. నేను ఇంటి దగ్గరే స్నానం చేసి వచ్చాను కాబట్టి తలపైన నీళ్లు చల్లుకొని దర్శనానికి వెళ్ళాను. ఇక్కడ చుట్టూ పొలాల మధ్య పక్కన ఒక కోనేరు, ఆ పక్కనే ఒక చెరువు. చాలా అందంగా ఉంది ఈ ప్రదేశం. ఆదినారాయణ స్వామి అంటే విష్ణు రూపం కాబట్టి ఇక్కడ గరుత్మంతుడు దర్శనమిస్తాడు.
గరుత్మంతుని వెనకాలే పెద్ద గజస్తంభం ఉంటుంది. ఆ గజస్తంభం పక్కనే కోరికల బండ ఉంటుంది. ఆ కోరికల బండ పైన చేతులు పెట్టి మన కోరికని మనసులో తలుచుకొని స్వామివారికి చెబితే ఆ చేతులు ముందుకు కదిలితే మన కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందని ఇక్కడి నమ్మకం. ఆలయం పక్కనే 2 పెద్ద చెట్లు ఒకే దగ్గర ఉంటాయి. ఈ చెట్లకి కూడా 200 సంవత్సరాల పైనే వయసు ఉంటుందని చెప్తున్నారు. నా నుంచి ఒకటే రిక్వెస్ట్ అండి, లైక్ అండ్ కామెంట్ చేసి మమ్మల్ని సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి వీడియోస్ని మీ ముందుకి ఇంకిన్ని తేవడానికి మాకు కొంచెం ప్రోత్సాహం ఉంటుంది. సో దయచేసి ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయకుండానైతే వెళ్ళిపోకండి. ఈ ఆలయ స్థల పురాణం వచ్చేసి 1000 సంవత్సరాల క్రితం అల్లాని వంశస్థుడైన అల్లాని రామోజీరావు గారికి స్వామివారు కలలో కనిపించి మంబాపూర్ అటవీ ప్రాంతంలో తన విగ్రహం ఉందని, దాన్ని తీసుకువచ్చి పూజలో నిర్వహించమని చెప్పారట. వెంటనే అల్లాని వంశస్థులందరూ కలిసి స్వామివారి విగ్రహం కోసం వెతికారట. ఎంత వెతికినా స్వామివారు కనిపించడం లేదు. దాంతో మరుసటి రోజు అల్లాని రామోజీరావు గారు స్వామివారిని తలుచుకుంటూ పడుకున్నారు. స్వామివారు మళ్ళీ కలలోకి వచ్చి తెల్లవారేలోపు మీ ఇంటి ముందు గరుడ పక్షి ఉంటుందని, ఆ గరుడ పక్షి నేను ఉన్న ప్రదేశానికి తీసుకువెళ్తుందని చెప్పారట. ఆ తరువాతి రోజు గరుడ పక్షి వెంటే అల్లాని వారసులందరూ వెళ్లారు. ఆ అడవిలో ఒక పుట్టలో స్వామివారి విగ్రహం కనిపించింది. అప్పుడు అల్లాని వంశస్థులైన అన్నదమ్ములు ఆ విగ్రహం మాకు కావాలి అంటే మాకు కావాలని అనుకున్నారు. అప్పుడు వారందరూ ఒక నిర్ణయానికి వచ్చి, మీ ఎద్దుల బండికి మా ఎద్దులను కడదాం, అవి ఎక్కడికి పోతే అక్కడే స్వామివారిని ప్రతిష్ఠిద్దామని అనుకున్నారు. అప్పటికే చీకటి కావడంతో అక్కడే నిద్రించారు. మరుసటి రోజు లేచి చూడగా కొడకంచి ఊరు చివరి అడవిలో ఉన్న పెద్ద కొండపై స్వామివారు స్వయంభుగా వెలిశారు. అప్పుడు అల్లాని రామోజీరావు గారు స్వామివారికి ఆలయం కట్టించారు. కానీ అల్లాని రామోజీరావు గారు ఆలోచించారు స్వామివారికి ఏ విధంగా పూజలు నిర్వహించాలని. కంచిలో ఏ విధంగా పూజలు నిర్వహిస్తారో అదే విధంగా కొడకంచిలో కూడా జరిపించాలని నిర్ణయించారు. అప్పటి నుంచి నేటి వరకు అదే విధంగా పూజలు నిర్వహిస్తున్నారు. కంచిలో ఏ విధంగా బంగారు బల్లి, వెండి బల్లి ఉంటాయో కొడకంచిలో కూడా అదే విధంగా బంగారు బల్లి, వెండి బల్లిలు దర్శనమిస్తాయి. ప్రతి సంవత్సరం స్వామివారి బ్రహ్మోత్సవాలు మాఘమాసంలో అంగరంగ వైభవంగా జరుపుతారు. 10 రోజుల పాటు స్వామివారి ఉత్సవాలను ఆలయ వంశపార్యపర్య ధర్మకర్తలు ఘనంగా నిర్వహిస్తున్నారు. కంచి తర్వాత ఇక్కడే బంగారు, వెండి బల్లులు ఉండడంతో కడకంచిగా అప్పట్లో ఈ గ్రామాన్ని పిలిచేవారు. రాను రాను కడకంచి కాస్త కొడకంచిగా మారింది. చివరి వరకు ఈ వీడియోని చూసిన అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం చేయకుండా వెళ్ళిపోకండి.